అలాగా రాజమండ్రిలో దిగాము, రెడీ అవుతున్నాము. రెడీ అవుతున్నప్పుడు తుంపర మొదలైంది, పైన కంప్లీట్ క్రౌడ్ వేసేసింది. అప్పుడు ఏం చేయాలి ఏంటి, మరి ఏమో డ్రెస్ మీద కూడా కమల్ హాసన్ గారి డ్రెస్ మీద డ్రాప్స్ కనిపించి చిన్న బ్రౌన్ కలర్లోంచి డీప్ బ్రౌన్ అవుతుంది, ఇంకా రకరకాలుగా ఉంది. అప్పుడు విశ్వనాథ్ గారు మేనేజర్ని పిలిచి, అదిగో ఎదురుగుంట చర్చి కనిపిస్తుంది కదా, ఒక గంటలోపు వాళ్ళు ఏమైనా ఇస్తారా, ఓ 2-3 గంటలు మనం ఇక్కడి నుంచి అక్కడ షిఫ్ట్ అవ్వడానికి ప్లాన్ చేస్తారండి మైండ్లో, మీరు వెళ్ళి కనుక్కోరండి, ఓకే అంటే నాకు చెప్పండి అన్నారు. సరే వాళ్ళు వెళ్ళారు. ఈలోపు అలా ఉన్నాం, అటు ఇటు చూసుకుంటూ గొడుగులు పట్టుకున్నారు. కమల్ హాసన్ ఏం చేస్తున్నాడు, ఏమీ లేదు, చక్కగా ఆ పొలంలో ఆ బురదలో ఆ వరి చిన్న చిన్న వంగడాలు ఇంతంత ఉంటాయి కదా, దాని మధ్యలో చిన్నపిల్లలాగా క్రియేట్ చేసుకుంటూ పైన ఉన్న డ్రాప్స్ తుంపర్లు పడుతుంది. నాలుగు పైన ఇలా పెట్టి ఒక డ్రాప్ పడతాడు, ఇలా తీసుకుంటాడు డ్రాప్స్ అన్ని. విశ్వనాథన్ ఎదురుకి రఘు చూడవా వాడు ఏం చేస్తున్నాడు, అది పట్టుకో క్లోజప్లో, అది పట్టుకునేంత పట్టుకుని నాకు నిజంగా ఆయన చెప్పింది కరెక్ట్గా అనిపించింది. పట్టుకున్నా ఇల్లు రఘు చూడు అక్కడ చిన్న ఆవు పరిగెత్తుంది కదా ఎగురు వీడియోలాగా, అది కూడా అలా చేస్తున్నా, తోకలా అనుకుంటా చెవులలో పెట్టుకుని చిన్నది, అది పట్టుకో అంటే అది తీసాను ఇది తీసాను. ఈ సినిమాలో చూడండి, రెండు చక్కగా ఎడిటింగ్లో విశ్వనాథ్ గారు చేశారు. తర్వాత చర్చిలోకి వెళ్ళిపోయి ఇంకా కుదరదు, అక్కడ ఏదో వాళ్ళు పర్మిషన్ తెచ్చేలోపు ఈ 2 షాట్లు 3 షాట్లు తప్పించి ఇక్కడ ఇంకా కుదరదు. వర్కింగ్ షెడ్యూల్ అంటే ఒక కాల్ షీట్ వేస్ట్ చేయడానికి ఇష్టం లేదు, లోపలికి వెళ్ళిపోయాం. అది తెలుసు మీకు. ఆయన శర్మని చెప్పుకుంటూ క్రిస్టియన్ ఫాదరీలాగా ఆయన కూడా ఆయన చెప్పిందని ఈయన చెప్పుకుంటూ కమల్ హాసన్ వచ్చి అందరినీ ఆశ్చర్యచకితులు చేయడం ఇవన్నీ. అలాగా ఆ సినిమాలో చాలా ఎన్ని అనుభవాలు. ఆ కమల్ హాసన్ క్యారెక్టర్ కానీ ఇంకా మిగిలిన క్యారెక్టర్ కానీ, అందులో రాధిక కొడుకుంటాడు. ఆ కొడుకు ఎవరంటే ప్రతాప్ అని నాకు బాగా ఫ్రెండు. ఆ ప్రతాప్ కొడుకు, ప్రతాప్ ఎవరో కాదు, మనం అనుకునే కాంతారావు గారు తెలుసుగా, కత్తి కాంతారావు అనేవాడు ఇంతకుముందు, విఠలాచారి గారి కత్తి కాంతారావు గారు అనేవాడు కదా, ఆ సినిమాల్లో చాలా తెలుగు సినిమాలు కూడా చేశారు. ఆయన మనవడు ఆ కుర్రాడు. సరే మీకు ఆ సినిమా చూస్తే కథ తెలుస్తుంది. రాధిక వచ్చేయడం, ఇతనేమో ఆవిడ్ని దగ్గర అవడం, వాళ్ళిద్దరు కలిసి తర్వాత లీడ్ చేయడం లైఫ్. ఒక చోట ఒక రాజమండ్రిలోనే ఒక లొకేషన్ ఉంది, నాకు పేరు గుర్తురాట్లా, అక్కడ గానుగు ఉంది ఒరిజినల్గా. గానుగు దగ్గర అటు ఒక ఇల్లు, ఇక్కడ ఒక ఇల్లు, అలాగేదో ఉన్నాయి. అక్కడ షూటింగ్ చేస్తున్నాం రకరకాలుగా, చాలా పార్ట్ షూటింగ్ చేసాం.